ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాదాపుగా 570 బెడ్ల ఆసుపత్రిగా నమోదైనటువంటి ఆసుపత్రిలో రోజు 1200 బెడ్ల పైసలకు ఇక్కడ పేషెంట్లు రాబోతున్నారు అందరూ కూడా. అదేవిధంగా ఇన్ పేషెంట్లు దాదాపు ప్రతిరోజు 2000 మంది ఇక్కడ చికిత్స కోసం వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒకసారి తీసుకొని ఇక్కడ ఇంకా అడిషనల్గా నిర్మాణాలు కొన్ని కావాల్సి వస్తుంది. ఇంకా బ్లాక్స్ కూడా పెంచాల్సి వస్తుంది. డాక్టర్లు కొంతమేరకు ఇంకా అవసరం ఉంది. కాబట్టి వాటి వివరాలు సేకరించి మంత్రి దృష్టి తీసుకెళ్లి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి ఆసుపత్రిగా తయారు చేయడం కోసం ఎటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది. పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కిట్లు ఇచ్చేవాళ్ళం. మేమందరూ కూడా కిట్లతో పాటు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకోవడానికి తల్లి బిడ్డ యాక్సెస్ ద్వారా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తీసుకుపోయి వదిలిపెట్టేవాళ్ళము. ఈరోజు కిట్లు కూడా లేవు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒక పేద కుటుంబం చెందినటువంటి వ్యక్తులే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ సాయం చేసిన బాధ్యతని విస్మరించింది. కాబట్టి గత ప్రభుత్వం తిరిగి మళ్ళీ వాళ్ళ కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మా ప్రభుత్వం తీసుకోబోతుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మందుల పంపిణీ కూడా ఏ విధంగా సక్రమంగా చేస్తున్నారు లేదనే విషయం కూడా మేము తీసుకోవడం జరిగింది. అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ ఆసుపత్రికి ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి డాక్టర్ సేవలు కానీ కావాలో అవన్నీ కూడా చేపట్టడం కోసం మొదటి విడతగా రావడం జరిగింది. తరచూ ఈ యొక్క ఆసుపత్రిని సందర్శిస్తాం. ఇక్కడ పేషెంట్లతో కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో చూసినా నాశనం చేశారు. ఇక్కడ ఇంకా మేము మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇక్కడ ఏమేమి సదుపాయాలు కావాలని చెప్పేసి ఇక్కడ సూపరింటెండెంట్ గారిని కలిసి అడగడం జరిగింది. దానిలో భాగంగా గత 4-5 సంవత్సరాల నుంచి ఇది 5 బెడెడ్ హాస్పిటల్, 570 బెడెడ్ హాస్పిటల్, దాన్ని 1200 బెడెడ్ హాస్పిటల్గా మార్చాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారు కోరడం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము ప్రపోజల్స్ తీసుకెళ్లి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు వాటర్ కానీ లేకపోతే ఇంకా బెడ్లు కానీ ఇలాంటివి అక్కడక్కడ ల్యాబ్స్ కనిపించినాయి. అవి కానీ కొరత లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేయడం జరిగింది. ఇవి బిల్డింగ్స్ కానీ పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ తర్వాత అక్కడ ఉండే డాక్టర్స్ కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా నాయకుడి దృష్టి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే అంబికా అన్నగారితో పాటు సెంట్రల్ ఫండ్స్ ఏమన్నా అవకాశం ఉంటే అవి కానీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి కేటాయించడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఫెసిలిటీ చూపించి ఏమన్నా ఫండింగ్ కావాల్సి ఉంటే ఆయన కానీ కోరి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.